హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వైట్ తందూరి చికెన్ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. కొలతలన్నీ చెప్తాను వేసేటప్పుడు. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని ముందుగా చికెన్కి చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అయితే లోపలికి బాగా పడుతుంది. అన్నీ అలా పెట్టేసుకున్న తర్వాత శనగపిండి 3 స్పూన్లు తీసుకున్నాను. దోరగా చిన్న మంట మీద బాగా వేగించుకోవాలి. ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు, పెరుగు అరకప్పు, శనగపిండి వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ చేసుకొని 4 స్పూన్లు, కస్తూరి మేతి 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, 2 స్పూన్లు జీలకర్ర పొడి, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్లు చాట్ మసాలా, సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. హాఫ్ లెమన్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ దంచుకున్నవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు. ఇది కావాలంటే ఓవెన్లో చేసుకోవచ్చు, లేకపోతే గ్యాస్ మీద పాన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవెన్లో 350 ఫ్రీ హీట్ చేసుకొని 40 మినిట్స్ బేక్ చేశాను. బేక్ మధ్యలో ఒకసారి అటు ఇటు తిప్పుకొని బేక్ చేసుకోండి, బాగా అవుతాయి. బేక్ అయ్యే లోపల సింపుల్గా ఒక డిప్ చేసుకుందాం. దానికి కావాల్సినవి ఒక ఆవకాడో తీసుకున్నాను. అవి కోసుకొని అందులో పిక్క తీసేసి ఆ తొక్క కూడా తీసేసి మిక్సీలో వేసుకుందాం. పెరుగు, పచ్చిమిర్చి, నిమ్మరసం, వెల్లుల్లి, అల్లం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎంతో ఆరోగ్యకరమైన డిప్ రెడీ. చికెన్ కూడా బేక్ అయింది తీసుకొని దానికి పైన బటర్ రాసుకొని నిమ్మరసం కొద్దిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డిప్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, షేర్ చేయండి. వైట్ తందూరి చికెన్ రెడీ.